అందరికీ హాయ్. మనం రోజు టీవీ చూస్తూనే పెరిగాం చిన్నప్పటి నుంచి కూడా. కానీ ఇప్పుడు ఆ టీవీ స్థానాన్ని యూట్యూబ్ తీసుకుంటుందా? ఈ మార్పు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం రండి. గతంలో టీవీ అంటే ఒక కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిందే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఫోన్లో వ్యక్తిగతంగా వీడియోలు చూస్తున్నారు. టెలివిజన్కు ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది ఉండేది. కానీ యూట్యూబ్తో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కంటెంట్ని ఆస్వాదించగలుగుతున్నారు. మరి ఈ మార్పు ఎందుకు జరుగుతుంది? యూట్యూబ్ టెలివిజన్ని పూర్తిగా భర్తీ చేయగలదని మీరు అనుకుంటున్నారా? రండి పూర్తిగా ఒకసారి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 1950లు 60లలో టీవీ అనేది ఒక విలాస వస్తువుగా ఉండేది. ప్రతి ఇంట్లో ఉండేది కాదు. 90ల నాటికి టీవీ ప్రతి ఇంటికి విస్తరించింది. కార్టూన్లు, సినిమాలు, సీరియల్స్ ప్రధాన వినోదంగా మారాయి. 2000 తర్వాత డిజిటల్ యుగం వచ్చి కొత్త తరానికి ఇంటర్నెట్ వినోదాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్, హై స్పీడ్ ఇంటర్నెట్ రావడం వల్ల టీవీని వదిలి ప్రజలు యూట్యూబ్ వైపు వెళ్లడం మొదలైంది. యూట్యూబ్ని స్టీవ్ చెన్, చాడ్ హ్యార్లీ, జావేద్ కరీం అనే ముగ్గురు వ్యక్తులు 2005లో ప్రారంభించారు. మొదట్లో ఇది ఫన్ వీడియోలు షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్గా ప్రారంభమైంది. 2006లో గూగుల్ ఈ కంపెనీని $1.65 బిలియన్ల కొనుగోలు చేసింది. అప్పటినుంచి కూడా యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ కంటెంట్, లైవ్ స్ట్రీమ్స్, డాక్యుమెంటరీలు మొదలయ్యాయి. రోజుకి 1 బిలియన్ అవర్స్ కంటే ఎక్కువ యూట్యూబ్ వీడియోలు వీక్షించబడుతున్నాయి. ప్రతి నిమిషానికి 500 గంటల కొత్త కంటెంట్ అప్లోడ్ అవుతుంది. ఒక అనాలిసిస్ ప్రకారం ప్రజలు టీవీ కన్నా ఎక్కువగా యూట్యూబ్ చూస్తున్నారు. వర్కౌట్ వీడియోలు, వంటలు, టెక్నికల్ టిప్స్ వంటి అనేక విభాగాల్లో యూట్యూబ్ ఎంతో ఉపయోగకరంగా మారింది. యూట్యూబ్ యాప్ ఇప్పుడు స్మార్ట్ టీవీలకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. 4K, 8K వీడియోల వల్ల టీవీల్లో యూట్యూబ్ చూడడం కొత్త అనుభూతినిస్తుంది. ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా తమ షోల క్లిప్స్, యూట్యూబ్ ఎపిసోడ్స్ ఇలా అన్నీ కూడా తమ తమ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. టీవీ అంటే ఛానల్స్ అనే భావన పోయి కంటెంట్ అనే కొత్త ఒరవడి మొదలైంది. చిన్నపిల్లలు కార్టూన్లు, రైమ్స్, స్టోరీ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. ఇక టీనేజర్లు టెక్ రివ్యూస్, గేమింగ్ స్ట్రీమ్స్, స్టంట్ వీడియోలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దవాళ్ళు వార్తలు, మ్యూజికల్ వీడియోలు, హెల్త్ మరియు టూరిజం కంటెంట్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక 50కి వయసు పైబడిన వారు రామాయణం, మహాభారతం, భక్తి పాటలు వంటి వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. మిస్టర్ బీస్ట్ లాంటి క్రియేటర్లు కొన్ని టీవీ షోల కంటే ఎక్కువ వ్యూస్ అందుకుంటున్నారు. ఇక ప్రముఖ సినిమా తారలు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తున్నారు. యూట్యూబ్ క్రియేటర్లు నేరుగా అభిమానులతో కనెక్ట్ అయ్యేలా ఉండడం వీరి విజయానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు టీవీ యాంకర్ కావాలని కాకుండా యూట్యూబర్ అవ్వాలని కలలు కంటున్నారు. కొన్ని దేశాల్లో యూట్యూబ్ వార్తా వనరుగా మారింది. ఎందుకంటే అక్కడి ప్రజలు టీవీ కన్నా యూట్యూబ్లో వార్తలు చూడడం ఎక్కువగా చేస్తున్నారు. BBC, CNN, NDTV లాంటి సంస్థలు కూడా యూట్యూబ్లో లైవ్ బ్రాడ్కాస్టింగ్ ఇస్తున్నారు. అయితే డబ్బుగా ఫేక్ న్యూస్ పెరగడం పెద్ద సమస్యగా మారింది. అందుకే ఎవరి ఛానల్ని ఫాలో అవుతున్నామో దానిలో నిజమైన సమాచారం ఉందో లేదో చూడడం చాలా ముఖ్యం. ఇక పోటీ పరీక్షల్లో, టెక్నికల్ కోర్సులు, ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ కోసం యూట్యూబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ప్రముఖ టీచర్లు, లెక్చరర్స్ కూడా యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఇస్తున్నారు. ఇలాంటివే ఎక్కువగా చూడ్డానికి కారణం ఎక్కడైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చని. భవిష్యత్తులో యూట్యూబ్ నేరుగా వర్చువల్ స్కూలులా మారే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? టీవీ ఇప్పటికీ మిగిలే ఉంది, కానీ దాని ప్రభావం మాత్రం బాగా తగ్గిపోయింది. టీవీ ఛానల్స్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు మారక తప్పదు అనిపిస్తుంది.
ఓటీటీ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ కలిసి మన వినోదపు భవిష్యత్తుని నియంత్రించబోతున్నాయి. మరికొన్ని ఏళ్లలో టీవీ పూర్తిగా డిజిటల్ స్క్రీనింగులతో మిళితమవ్వడం ఖాయం, అంటే కలిసిపోవడం ఖాయం. మొత్తంగా యూట్యూబ్ కొత్త తరానికి టెలివిజన్గా మారుతుందనిపిస్తుందా మీకు? భవిష్యత్తులో మనం టీవీ చూస్తామా లేక మొత్తం యూట్యూబ్కే పరిమితం అవుతామా? అది కాలమే నిర్ణయిస్తుంది. అయితే మీలో ఎక్కువ శాతం టీవీ చూస్తారా లేదా యూట్యూబ్ చూస్తారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.